హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రివ్యూస్లో భాగంగా 5th మార్చ్ ఆల్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. కొంతమంది ఆ క్వశ్చన్ రాలేదు ఈ క్వశ్చన్ రాలేదని అయితే కామెంట్ చేస్తున్నారు. మీకు ఫేక్ క్వశ్చన్స్ చెప్పడానికి అయితే నాకైతే ఎటువంటి యూజ్ లేదు కదా. జస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏవైతే కామెంట్ చేస్తున్నారో నాకు సెండ్ చేస్తున్నారో వాటిని తీసుకుని వాటికి రిలేటెడ్ బిట్స్ని మాత్రమే నేనైతే చెప్తున్నాను. ఇదైతే గమనించండి. ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అనేది అలాగే రాకపోవచ్చు. వాళ్ళు పాయింట్స్ చెప్పినప్పుడు నేను ఓకే ఈ విధంగా అడిగి ఉంటారని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. బట్ ఆ క్వశ్చన్ అనేది ఒక్కొక్కసారి ఆ విధంగా కాకుండా వేరే విధంగా కూడా అడిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షిఫ్ట్లో ఆవర్తన పట్టికలో లేని ఎలిమెంట్ ఏంటి అని అయితే చెప్పాను. ఆ విధంగా కాకుండా ఆవర్తన పట్టికలో పి బ్లాక్లో లేని ఎలిమెంట్ ఏంటి అని అయితే అడిగారంట. సో ఇలా కొంతవరకు మనకి ఎగ్జాక్ట్గా పేపర్ నా దగ్గర ఉండదు కదా. మెమరీ బేస్డ్ సబ్స్క్రైబర్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనకి అర్థం చేసుకోవడంలో మనకి ఇలాంటి చిన్న చిన్నవి అయితే వస్తాయి. కానీ నేనైతే ఫేక్ క్వశ్చన్స్ అయితే చెప్పట్లేదు. ఎవరైతే మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారో వాటిని మాత్రమే తీసుకుని అయితే చెప్తున్నాను. ఇదైతే గమనించండి. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా అయితే క్వశ్చన్స్ అయితే మనకి యూట్యూబ్లో కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా చేయండి. ఇక క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి బ్రహ్మ సమాజం మనకి ఆర్య సమాజం గురించి అడిగారు. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారని చెప్పి ఫస్ట్ షిఫ్ట్లో దయానంద సరస్వతి గారు అయితే స్థాపించడం జరిగింది. మనకి థర్డ్ ఫోర్త్ షిఫ్ట్ సంథింగ్ ఏదో ఒక షిఫ్ట్లో బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారని అడిగారో బ్రహ్మ సమాజం ఆత్మీయ సమాజం రెండింటినీ కూడా రాజా రామ్మోహన్ గారు అయితే స్థాపించారు. ఆత్మీయ సభ అనేది ఎప్పుడు స్థాపించారంటే మనకి ఇక్కడ 1814 ఉంది కదా, కొన్ని చోట్ల 1815 అనేది ఉంటుంది. సో ఇయర్స్ నేను వెరిఫై చేయలేదు. ఇది జస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ మనకి మీకు షేర్ చేయడం జరిగింది. ఒక దగ్గర ఉంటాయి, మీకు రివిజన్కి అయితే బాగుంటుందని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే రిలేటెడ్ రామకృష్ణ మిషన్ ఒకటి ఇంపార్టెంట్, వివేకానంద స్థాపించడం జరిగింది. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ హూ స్టార్టెడ్ ద విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇన్ ఇండియా. ఓకే, మనకి వితంతు పునర్వివాహాలని ఎవరు మనకి ప్రారంభించారు భారతదేశంలో అడిగారు. వితంతు పునర్వివాహాలు అనేవి మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అయితే భారతదేశంలో ప్రారంభించారు. ఈ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇయర్ ఎప్పుడు అని అడిగితే కనుక 1856. ఇది ఎవరు పాస్ చేశారంటే లార్డ్ క్యానింగ్. దీన్ని డ్రాఫ్ట్ చేసింది ఎవరు అంటే లార్డ్ డెల్హౌసీ. ఓకే, అలాగే 2011 వరల్డ్ కప్ విన్నర్ ఎవరో అని అడిగారు. మనకి ఇండియా గెలుచుకోవడం జరిగింది. 1919 మనకి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోను, తర్వాత 2011 ధోని కెప్టెన్సీలోను 2 సార్లు మనకి భారతదేశం ప్రపంచ కప్ అయితే గెలుచుకుంది. ఓకే, మనకి ఇక్కడ ఇండియా విన్నర్ అయితే శ్రీలంక అయితే రన్నర్గా ఉంది. అలాగే క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారు. లెగ్ బిఫోర్ వికెట్. ఫస్ట్ షిఫ్ట్లో అయితే బ్యాట్కి టచ్ అవ్వకుండా వైడ్ నో బాల్ కాకుండా మనకి రన్స్ ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు అని అడిగారు. బైస్ అంటారు కదా. సో బై అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు. అలాగే వేరే షిఫ్ట్లో ఎల్బిడబ్ల్యూ గురించి అయితే అడిగారు. అలాగే మనకి అంబుజాచి మేళా అనే పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో, అలాగే బీహు పండగ. ఓకే, బీహు పండగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అయితే డిఫరెంట్ షిఫ్ట్స్లో అడిగారు. అంబుజాచి మేళా అలాగే బీహు రెండు కూడా అస్సాంలో జరుపుకునే పండగలు. మనకి బీహులో డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నాను చాలాసార్లు. అలాగే మనకి మలయాళం యొక్క న్యూ ఇయర్ లేదా కేరళ రాష్ట్రంలో జరుపుకునే నూతన సంవత్సరం పండగ ఏది అంటే విషు అనేది కేరళ రాష్ట్రంలో జరుపుకునే నూతన సంవత్సరం పండగ. ఓకే, విషు ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ, లేదా కేరళలో జరుపుకునే నూతన సంవత్సరం మలయాళం న్యూ ఇయర్ పండగ ఏది అంటే కనుక విషు. అలాగే ఓణం పండగ కూడా కేరళలో అయితే జరుపుకుంటారు. అలాగే రోలింగ్ ప్లాన్ అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో ఉంది అని అడిగారు. రోలింగ్ ప్లాన్ అనేది 6వ పంచవర్ష ప్రణాళిక 6th 5-year ప్లాన్లో ఉండటం జరిగింది. ఇది ఎప్పుడు అంటే 1978 to 83 1978 నుండి 83 దాకా అయితే ఈ రోలింగ్ ప్లాన్ 6వ పంచవర్ష ప్రణాళిక అయితే ఉంటుంది. అలాగే 2వ పంచవర్ష ప్రణాళిక గల మరొక పేరు ఏంటి అని అడిగారు. 2వ పంచవర్ష ప్రణాళిక గల మరొక పేరు ఏంటి అంటే సెకండ్ 5-year ప్లాన్కి అనదర్ నేమ్ అనేది మహల్ నోబిస్ ప్లాన్. మనకి ఇది మనకి 1956 నుండి 61 దాకా ఉంటుంది. అలాగే 1951 నుండి 2011 వరకు ఎన్నిసార్లు జనాభా లెక్కలు చేశారు అని అడిగారు. 1951 to 2011 హౌ మెనీ సెన్సెక్స్ అంటే 7 సార్లు అయితే చేశారు. సెన్సెక్స్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు.
ఈ బేసిక్ మీకు ఐడియా ఉంటే మనకి 1951 నుండి 2011 ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇది సెన్సెక్స్ వీడియోలో కూడా చెప్పాను. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎన్నో సెన్సెక్స్ అంటే 7, ఓవరాల్ గా ఎన్నోది అంటే కనుక 2011లో జరిగింది, 15th అని అయితే చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఇన్ విచ్ సెక్టార్ మోర్ లేబర్స్ ఆర్ దేర్, ఏ రంగంలో మనకి ఎక్కువ పని వాళ్ళు ఉంటారు అంటే లేబర్స్ ఉంటారంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో అయితే ఉంటారు, అగ్రికల్చర్ లో. అలాగే అశోకుడు వేయించిన శాసనాల్లో అత్యధికంగా ఏ భాష కనిపిస్తుంది, ఇన్ విచ్ స్క్రిప్ట్ అశోక ఇన్స్క్రిప్ట్స్ ఆర్ ఫౌండ్ అని అడిగారో మనకి ప్రాకృతిలో అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ప్రాకృతి ఆన్సర్ లేకపోతే కనుక బ్రహ్మి స్క్రిప్ట్ అయితే ఆన్సర్ అవుతుంది. మోస్ట్లీ ప్రాకృతి అనేది అయితే రైట్ ఆన్సర్. అలాగే ఆఫ్టర్ మౌర్య అండ్ బిఫోర్ గుప్తా పీరియడ్, ఓకే, మౌర్య తర్వాత గుప్తులకు ముందు ఉన్న పీరియడ్ ఏంటి అని అడిగారు, శుంగా ఎంపైర్, శుంగా రాజవంశం. అలాగే భారతదేశ ఆర్థిక సంవత్సరం నెల ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు అని అడిగారు, 1 ఏప్రిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం అనేది మార్చి 31తో ముగుస్తుంది, ఏప్రిల్ 1తో అయితే ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 దాకా ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అయితే ఉంటుంది, క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ కాకుండా. అలాగే గవర్నర్ ఎట్ ఏ టైమ్ హౌ మెనీ స్టేట్స్ అపాయింట్మెంట్స్, ఓకే, క్వశ్చన్ అనేది ఈ విధంగా కామెంట్ చేశారో నాకు ఎగ్జాక్ట్గా అయితే మనకి ఐడియా లేదు. నేను అనుకోవడం అయితే గవర్నర్ ఒకేసారి ఎన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు మనకి అపాయింటెడ్గా ఉండొచ్చు అని అయితే క్వశ్చన్ అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి మీరు గమనిస్తే ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తిని వేరే రాష్ట్రానికి కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతానికి కానీ అడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి మోర్ దాన్ 2-3 కూడా ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, స్వతంత్రం వచ్చిన తర్వాత 7వ సెన్సెక్స్ మనకి ఓవరాల్గా అయితే 15వ సెన్సెక్స్ మనకి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాల్కులేట్ చేస్తారు. అలాగే మనకి జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సెక్స్ ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన మతం ఏది అని అడిగారు. రిలీజియస్ లో లీస్ట్ పాపులేషన్ ఉన్నది ఏది అంటే జైన్ అయితే 0.4% అయితే ఉంటారు. హైయెస్ట్ వచ్చేసరికి హిందూ, సెకండ్ ముస్లిం, థర్డ్ వచ్చేసరికి క్రిస్టియన్, ఫోర్త్ సిక్, తర్వాత బుద్ధిస్ట్ అయితే ఉంటారు. అలాగే హిందువులు అనేవాళ్ళు 2011లో మనకి డికేడల్ గ్రోత్ ఎంత అని అడిగారో 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 16.8% అయితే మనకి హిందువుల గ్రోత్ రేట్ అయితే ఉండడం జరిగింది. అలాగే అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసరికి సిక్కిం. అలాగే మనకి 1770 సంవత్సరంలో ప్రారంభించబడిన బ్యాంక్ ఏది, భారతదేశంలో అతి పురాతనమైన బ్యాంక్ ఏది అని అడిగారు. ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, 1770 సంవత్సరంలో అయితే ఈ బ్యాంక్ ని ప్రారంభించారు. నెక్స్ట్ అలీ అహ్మద్ ఖాన్, అలీ అహ్మద్ ఖాన్ లేదా అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్, ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే. ఈయన ఏ విద్వాంసుడు అని అడిగారో మనకి షహనాయి విద్వాంసుడు. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కూడా ప్రముఖ షహనాయి విద్వాంసులు, ఈ రోజు అయితే ఇది అడిగారు. అలాగే వట్టం తుల్లం నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన అడిగారో, ఇది కూడా మనం డాన్స్ ఫామ్స్ లో చెప్పుకున్నాము. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం మనకి వట్టం తుల్లల్ అనేది. అలాగే 2018 ఏషియా క్రీడల్లో ఫ్లాగ్ బేరర్, జెండా బేరర్ గా ఎవరున్నారని అడిగారో. ఓపెనింగ్ సెరమనీకి అయితే ఫ్లాగ్ బేరర్ గా జావెలిన్ త్రో మనకి ప్లేయర్ అయిన నీరజ్ చోప్రా ఉన్నారు. క్లోజింగ్ సెరమనీకి అయితే రాణి రాంపాల్ ఉన్నారు. ఓకే, అలాగే 2023 అడిగితే కనుక మనకి ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ సెరమనీకి హరంప్రీత్ సింగ్ మరియు లవ్లీనా బోర్గోహైన్, హరంప్రీత్ సింగ్ మరియు లవ్లీనా బోర్గోహైన్ ఉన్నారు. క్లోజింగ్ సెరమనీకి అయితే హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేష్ ఉండడం జరిగింది. 2018 రిలేటెడ్ గా ఫ్లాగ్ బేరర్ క్వశ్చన్ అయితే అడిగారంట. అలాగే మనకి అత్యంత చిన్న వయసులో పద్మవిభూషణ్ లేదా పద్మభూషణ్ అవార్డు అందుకుంది ఎవరు అని అడిగారో. యంగెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ ఎవరు అంటే ఆన్సర్ సోనాల్ మాన్సింగ్ అయితే అవుతుంది, భరతనాట్యం మరియు ఒడిస్సీ డాన్సర్. ఈమెకు 1992లో పద్మభూషణ్, 2003లో పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు 1987లో అయితే అందజేయడం జరిగింది. చంద్రగుప్త మౌర్య ఏ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారని అడిగారో. విచ్ డైనస్టీ వాజ్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య. సో మౌర్య డైనస్టీని అయితే స్థాపించడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ అనేది దేనికి సంబంధించిన బాడీ అని అడిగారో. సో శాశ్వత రాజ్యాంగ సంస్థ, పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే అవుతుంది ఎలక్షన్ కమిషన్ అనేది, ఎన్నికల సంఘం. అలాగే విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ సంబంధించిన పంచవర్ష ప్రణాళిక ఏది అని అడిగారో. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61 అనేది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ కి సంబంధించింది. అలాగే మనకి ఏ సిటీని సిటీ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారని చెప్పి రీజనింగ్ లో అయితే ప్రశ్న అడిగారంట. ఇది ముసూరి అనేది అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు కాబట్టి రీజనింగ్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. సో సిటీ ఆఫ్ హిల్స్ ఇలాంటి నిక్ నేమ్స్ ఉంటాయి కదా, బేస్ చేసుకుని అయితే అడిగారు. సో ముసోరి ఆప్షన్ లో ఉంటే కనుక రీజనింగ్ లో ముసోరి అయితే ఆన్సర్ అవుతుంది. లేదా ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి.
అలాగే సెక్స్ రేషియో ప్రకారం ఎంతమంది అబ్బాయిలు పరిగణలోకి తీసుకుంటారంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని అయితే మనకి లెక్క కడతారో యావరేజ్ సగటు లింగ నిష్పత్తి అనేది మనకి ప్రతి 1000 మంది పురుషులకి 943 మంది అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఉండడం జరిగింది. అలాగే రుద్రవీణలో ప్లేయర్ గురించి అడిగారు. అసద్ అలీ ఖాన్ ఏ విద్వాంసుడు అని అడిగారు. ఈయన రుద్రవీణకు సంబంధించిన విద్వాంసుడు అసద్ అలీ ఖాన్. అలాగే మనకి బత్తి శర్మ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారు. స్విమ్మర్ మనకి బత్తి శర్మ, ఈత ప్లేయర్ మనకి. అలాగే సర్కమ్స్టెన్స్ యొక్క సినోనిమ్, వ్రాత యొక్క యాంటమ్ అనేది ఇంగ్లీష్లో అడిగారంట. అలాగే 9th 5-year ప్లాన్ 9వ పంచవర్ష ప్రణాళిక అడిగారంట 1997, 2002. పంచవర్ష ప్రణాళికల 5-year ప్లాన్ మీద అయితే ఈరోజు ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే మహారాష్ట్ర యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు. దేవేంద్ర ఫడ్నవీస్. అలాగే జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు అని అడిగారంట. పంకజ్ కుమార్ సింగ్. ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు అడిగితే అజిత్ దోవల్. ఈ ప్రశ్న అయితే ఈ రోజు అడిగారు అన్నారు. అలాగే రిలేటెడ్ చూసినట్లయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి ఎంఏ గణపతి. అలాగే అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం అడిగారు. బీహార్ 1106 మంది ఉంటారు. అత్యల్పం అడిగితే కనుక అరుణాచల్ ప్రదేశ్ 17 మంది మాత్రమే ఉంటారు. అలాగే యావరేజ్ సగటు లింగ నిష్పత్తి మనకి 1943 చెప్పుకున్నాం కదా. అత్యధికం కేరళ, అత్యల్పం హర్యానా. అలాగే క్రికెట్లో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమని పిలుస్తారని అడిగారు. ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి పవర్ ప్లేలో అయితే ఉంటాయి. అలాగే కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అని అడిగారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నృత్యం మనకి. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అని అడిగారు. శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అలాగే అబ్బు ఆవాస్ యోజన అనే పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారు. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. అలాగే బొంబాయి ప్లాన్ గురించి అడిగారంట. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. సో ఇది వచ్చేసరికి ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఇన్ 1947 రిలేటెడ్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా ఎన్నిక చేయాలి. అలాగే మనకి కొంతమంది బొంబాయి హైకోర్టు అన్నారు, కొంతమంది కలకత్తా హైకోర్టు అన్నారు. ఈ హైకోర్టు ఎప్పుడు స్థాపించారని అడిగారు. రెండు కూడా 1862వ సంవత్సరంలో అయితే స్థాపించబడడం జరిగింది. కోల్కతా హైకోర్టు అనేది భారతదేశంలో ఉన్న అత్యంత పురాతనమైన హైకోర్టు, ఓల్డెస్ట్ హైకోర్టు అనేది ఏది అంటే కలకత్తా హైకోర్టు అయితే అవుతుంది. జూలై 1, 1862లో అయితే ప్రారంభించబడడం జరిగింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు. 1 ఏప్రిల్ 1935లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. శక్తికాంత్ దాస్ వచ్చి మనకి 25వ గవర్నర్గా ఉన్నారు. అలాగే చెస్ అనేది ఏ దేశంలో ఇన్వెంట్ చేశారని అడిగారు. భారతదేశంలో గుప్తుల కాలంలోనే మనకి చెస్ అనేది చదరంగాన్ని అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. అలాగే న్యూలాండ్స్ ఆటో ప్రకారం చిట్ట చివరి ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. థోరియం. అలాగే టార్గెట్ గ్రోత్ రేట్ ఫర్ ఫస్ట్ 5-year ప్లాన్, మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క టార్గెట్ రేట్ అడిగారు. 2.1%. అలాగే న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డీజీసీఏ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రిలేటెడ్ గా డైరెక్టర్ జనరల్ అడిగారు. విక్రమ్ దేవ్దత్. అలాగే మనకి ప్రాథమిక హక్కులు, మనకి ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి కదా 6, యాక్చువల్గా 7 ఉండేవి. ఆస్తి హక్కును అయితే తొలగించారు. సో ఈ 6 ఏవైతే వీటిలో ఏదైతే ఉన్నాయో వీటిని బట్టి ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. క్రింది వాటిలో ప్రాథమిక హక్కు ఏది లేదా ప్రాథమిక హక్కు కానిది ఏంటి అని అయితే అడిగారు. ప్రాథమిక హక్కులు ఏంటి అంటే 6 మనకి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ వ్యతిరేక హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు అయితే మనకి 6 ప్రాథమిక హక్కులు అయితే ఉండడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి. అలాగే ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20 అనేది 2022లో ఎవరు గెలుచుకుంటారని అడిగారు. ఇంగ్లాండ్ గెలుచుకుంది. పాకిస్తాన్ అయితే రన్నర్గా ఉంది. అలాగే ఒక వస్తువు పైన వరుసగా 30%, 50% డిస్కౌంట్ రిలేటెడ్గా అథమెటికల్ క్వశ్చన్ అడిగారంటే డిస్కౌంట్ మీద. సో ఇది మనకి గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనేవి. మనకి ఇంకా మీకు మిస్ అయిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ షిఫ్ట్ ఆల్రెడీ సపరేట్గా వీడియో చేశాను. దానికి వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత 4 షిఫ్ట్స్లోనూ ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయ్యాయా అనిపిస్తే కనుక వాటిని మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. రేపు వీడియో చేసినప్పుడు రేపు ఫస్ట్ షిఫ్ట్ వీడియోలో అయితే వాటిని కవర్ చేస్తాను. వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 1 million రీచ్ అవడానికి అయితే హెల్ప్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ నుండి మీరు టెలిగ్రామ్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.